టీడీపీ వైసీపీ మధ్య పటం పంచాయతీ పతాక స్థాయికి చేరుకుంది. వైసీపీ సభ్యులు చెప్పులేసుకుని స్వామివారి చిత్రపటంతో సభలోకి వచ్చారని టీడీపీ ఫైర్ అయింది. గతంలో చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేశారంటూ వైసీపీ దీనికి కౌంటర్ అటాక్ ఇచ్చింది. సభలో వైసీపీ తీరు సిగ్గుచెట్టని విమర్శించారు. 2 నెలలుగా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్న మంత్రులే క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అంటే మీకు మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఆ పటాల్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. చర్చకు రండి, వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్దాం. అలాగే బడ్జెట్ లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని, ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంతసేపు కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి సందర్భంలో కూడా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసిన అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు. ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. మరి వీళ్ళు క్షమాపణలు అంటున్నారు కదా, అలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు ఫ్లెక్సీలు స్వామివారి ఫోటోతో పాటు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ స్వామివారికి క్షమాపణ